సో మనకి బుల్లెట్ కరెంట్ అఫైర్స్ సెషన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది చూడండి. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో లిథియం నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు? హర్యానా రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఫ్రెండ్స్, మీరు గుర్తించండి ఇక్కడ ఇలాంటి వాటిపైన. ఎందుకోసం అంటే ప్రపంచమంతా ఇప్పుడు విద్యుత్ వాహనాల పైన ఒక చుట్టూ తిరుగుతున్న సందర్భం ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లోని ఒక రియాసీ ఆ జిల్లాలో కనిపెట్టడం జరిగింది లిథియం నిల్వలు. మళ్ళీ ఇప్పుడు కనిపెట్టిన లిథియం నిల్వలు అనేది మన భారతదేశంకు సంబంధించిన 80% అవసరాలు తీరుస్తుందని, 80% ఆఫ్ ది నీడ్స్ మనకు తీరుస్తుందని చెప్పేసి ఆ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి జమ్మూ కాశ్మీర్ తర్వాత ఈ క్రింది ఏ రాష్ట్రంలో లిథియం నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారంటే రైట్ ఆన్సర్ చాలా గొప్పగా చెప్పడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రాజస్థాన్ అండి. రాజస్థాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రాజస్థాన్లోని మనకు డెగానా అనే జిల్లాలో ఇది గుర్తించడం జరిగింది అనమాట. రాజస్థాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్గా ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. లిథియంను మనం ఎక్కువగా ఇప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్లో విద్యుత్ వాహనాల తయారీలో ఈ బ్యాటరీ గురించి మనం దాన్ని బాగా తయారు చేసుకున్నాం. లిథియం అయాన్ అని ఆ బ్యాటరీ తయారు చేస్తున్నాం ఈవీతోనే. ఆ నేపథ్యంలో ఆ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే అమర్ రాజా సంస్థ వాళ్ళు, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు మహబూబ్నగర్లోని దివిటిపల్లి వద్ద కూడా ఒక బ్యాటరీ యూనిట్ని నెలకొల్పడం అనేది జరిగిందనమాట. ఆ పాయింట్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దివిటిపల్లి దగ్గర మనకి మొబిలిటీ వ్యాలీలో కూడా దివిటిపల్లి అనేది ఒక ప్లేస్గా మనకు ఉంది. వెనకతల, దివిటిపల్లి, జహీరాబాద్ ఇవన్నీ కూడా మొబిలిటీ వ్యాలీ. ఎందుకంటే మనకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని ఒక దగ్గర తయారు చేసే ఉద్దేశంతో ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దేశంలో ఫస్ట్ టైం దాన్ని మొబిలిటీ వ్యాలీ అంటాం. జినోమ్ వ్యాలీ ఎట్లయితే ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్కి ఫేమస్ అవుతుంది, ఒక బయోలాజికల్ సైన్సెస్కి ఫేమస్ అవుతుందని ఎట్లయితే జీనోమ్ వ్యాలీ ఉందో, ఇప్పుడు మొబిలిటీ వ్యాలీ కూడా హైదరాబాద్లో రావడం అనేది గొప్పగా చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది అనమాట. ఇది జమ్మూ కాశ్మీర్ తర్వాత ఈ క్రింది ఏ రాష్ట్రంలో లిథియం నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారంటే రాజస్థాన్ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనకు రాజస్థాన్ అంటే K3 గనులు అనేది ఉంది. జాగ్రఫీ పరంగా చెప్పాలంటే K3 గనులు రాజస్థాన్లో మన జాగ్రఫీ సార్ కూడా చెప్తారు K3 గనులు. K3 గనులకి ఫేమస్ అయినటువంటి ఒక ప్రాంతం అయితే రాజస్థాన్. K3 గనుల్లో ఏ సంబంధించినటువంటి అక్కడ ఒక మెటల్ అక్కడ ఉంటుందంటే రాగి. రాగి గనులు K3 అనే గనులు అనేది K3 గనులలో దొరికే సంబంధించిన లోహం ఏదంటే రాగి గనులు. అంటే దీనికి మనకు ఫేమస్ అయింది ఏంటంటే ఇక్కడ K3. ఇక్కడ ఇది రాజస్థాన్ సంబంధించినటువంటి ప్రాంతం అండి. రాజస్థాన్లోనే ఆ K3 గనులు అనేది ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ అండి, కాఫర్. ఆ పాయింట్ మనం ఇట్లా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రాజస్థాన్ విషయంలో చూస్తే సీఎం అయితే ప్రజెంట్ రాజస్థాన్ సీఎం అయితే ఎవరండి? అశోక్ గెహ్లోట్. భారతదేశంలోనే రైట్ టు సైట్ అంటే దృష్టిలోప నివారణ గురించి ఒక పాలసీ తీసుకొచ్చారనమాట. రైట్ టు సైట్ అనే విధానాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి వచ్చేసి అశోక్ గెహ్లోట్ అనేవారు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ రాజస్థాన్ గవర్నర్ వచ్చేసి వారు ఎవరంటే కల్రాజ్ మిశ్రా అండి. ఎవరంటే కల్రాజ్ మిశ్రా అనేవారు రాజస్థాన్కి గవర్నర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ హర్యానా సీఎం వచ్చేసి మనకి మనోహర్ లాల్ ఖట్టర్ అనేవారు హర్యానా సీఎంగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలోనే భారతదేశంలో తొలి అణువిద్యుత్ కేంద్రాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు అనమాట. ఇక్కడ హర్యానాలోని గోరఖ్పూర్ వద్ద నిర్మిస్తున్నారు. గోరఖ్పూర్లో 2 ఉంటాయి, ఇది హర్యానాలోని గోరఖ్పూర్లో నిర్మిస్తున్నారు. హర్యానా సీఎం వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్ అయితే హర్యానా గవర్నర్ మన తెలంగాణ వారైనటువంటి మనకి బండారు దత్తాత్రేయ అండి. బండారు దత్తాత్రేయ గారు హర్యానాకి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. అండ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అండి మనకు న్యూస్లో ఉన్నారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ అవార్డు ఈ మధ్యకాలంలో వచ్చిందండి. ఎగ్జాక్ట్ అండి, భారతరత్న ఎగ్జాక్ట్ అండి. అవునండి నవీన గారు, అవునండి. మరి భారతరత్న బిఆర్ అంబేద్కర్ అవార్డుని ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్కి ఇవ్వడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్. వీని యొక్క అసలు పేరు వచ్చేసి ఏం పేరంటే ఇక్కడ అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అంటాం. ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి మనకి ఆనందీబెన్ పటేల్. గతంలో వీరు మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. అంతకన్నా ముందు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా ఎవరంటే ఆనందీబెన్ పటేల్ అండి.
అలాంటి నేపథ్యాన్ని కూడా ఇట్లా చూసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ సక్సెస్ఫుల్గా నేర్చుకోవడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఈ క్రింది ఏ రాష్ట్రంలో లిథియం నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారంటే రాజస్థాన్. మన భారతదేశం యొక్క అవసరాల్లో 80% అవసరాలు ఇక్కడే తీర్చే అవకాశంగా అక్కడ నిల్వలు ఉన్నాయని చెప్పేసి. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం వీటికి ఉపయోగిస్తారు. అండ్ మన భారతదేశంలో మనకు కొన్ని విద్యుత్ వాహనాల తయారీని అండ్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం పేరే ఫేమ్ ఇండియా కార్యక్రమం అండి. ఫేమ్ ఇండియా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. అదే మనకి ఫేమ్ ఇండియా అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది అనమాట. మన భారతదేశంలో ఒక విద్యుత్ వాహనాల తయారీని అండ్ ఒక వినియోగాన్ని ప్రోత్సహించడానికి 2015లో ఫేమ్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 2019లో ఫేమ్ ఇండియా ఫేజ్ 2ని ఇప్పుడు అమలు చేస్తున్నారు అనమాట. ఆ నేపథ్యంలోనే మన దేశంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం మహీంద్రా వాళ్ళు తమ యొక్క విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ని జైరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అంతకన్నా ముందు అదే ప్రాంతంలో నిమ్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో అమెరికా దేశానికి చెందినటువంటి ట్రైటాన్ కంపెనీ కూడా విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. సో ఇదంతా కూడా ఫేమ్ ఇండియాలో భాగంగానే. ఫేమ్ ఇండియా అంటే ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామని ఫేమ్ ఇండియా. ఓకేనండి. ఇక నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ సక్సెస్ఫుల్ నేర్చుకున్న తర్వాత సెకండ్ క్వశ్చన్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భారత వైమానిక దళ తొలి వారసత్వ కేంద్రం అండి. భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి తొలి వారసత్వ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ అని చెప్పేసి అంటారు. ఇండియాస్ ఎయిర్ ఫోర్స్ అండ్ సో ఇక్కడ ఇండియాస్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ హెరిటేజ్ సెంటర్ అంటే వైమానిక దళం అంటే ఇక్కడ భారతదేశ వైమానిక దళానికి సంబంధించినటువంటి హెరిటేజ్ సెంటర్ అంటే గతంలో భారత వైమానిక దళంలో యూజ్ చేసినటువంటి యుద్ధ విమానాలు కానివ్వండి, వ్యక్తుల విశేషాలు కానివ్వండి, అన్వేషణలు కానీ ఆవిష్కరణలు కానివ్వండి, వాళ్ళు సాధించిన విజయాలు కానివ్వండి, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళన్ని విషయాలు ఇందులో ఉంటాయి అన్నమాట. సో మనకు వారసత్వంగా ఏముంది, ఇప్పుడు ఇంత ఈ టెక్నాలజీ ఎంజాయ్ చేస్తున్నాం, ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి, కానీ ప్రారంభంలో ఎలా ఉండింది మన వైమానిక దళం ఒక దేశ భద్రతలో తమ యొక్క ప్రతిభను చేయడానికి ఎలాంటి కష్టపడింది అనే విషయాలపైన సో ఈ మనకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే భారత వైమానిక దళం తొలి వారసత్వ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్లో ప్రారంభించారు, చండీగఢ్లో ప్రారంభించారా, లక్నోలో ప్రారంభించారా, మరి గువాహతిలో ప్రారంభించడం జరిగిందా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో మరి ఇందులో మనం గమనించినట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ వారసత్వ కేంద్రంలో సో మన భారతదేశ వైమానిక దళం వాళ్ళు తొలిసారిగా తయారు చేసినటువంటి కాన్పూర్ 1 అనే పేరుతో ఉన్నటువంటి ఒక యుద్ధ విమానాన్ని కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రదర్శించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు 1958లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ యుద్ధ విమానాన్ని కాన్పూర్ 1 అనే పేరుతో ఆ యుద్ధ విమానాన్ని కూడా ఇక్కడ ఈ వారసత్వ కేంద్రంలో ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో హైదరాబాద్ కాదండి, లక్నో కూడా కాదండి, గువాహతి కూడా కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదండి చండీగఢ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చండీగఢ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చండీగఢ్లో మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ పరిధిలో అంటే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి దీన్ని ప్రారంభించారు. సో బాగా గమనించండి, మొదటిసారిగా తొలి ఇలాంటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట. కానీ ఇది వైమానిక దళానికి సంబంధించిన విషయం కాబట్టి వైమానిక దళం గురించి మనం చెప్పినట్లయితే మరి ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనకు October 8 మనం నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. భారత వైమానిక దళ దినోత్సవం వచ్చేసి October 8 అండి. అండ్ ప్రధాన వైమానిక అధికారిగా ఎవరైతే మన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అంటారో మరి ప్రధాన వైమానిక అధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే ఎయిర్ చీఫ్ మార్షల్. సో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. సో వీరు హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. మనకు బిహెచ్ఎల్ వీరి ప్రాంతంలో వివేక్ రామ్ చౌదరి. సో మరి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ప్రజెంట్ అయితే మనకి భారత వైమానిక దళ ప్రధాన అధికారిగా ఉన్నారన్నమాట. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, October 8 అనేది ఎయిర్ ఫోర్స్ డే, December 4 అనేది నేవీ డే, నేషనల్ నేవీ డే అండి. మన జాతీయ నావికాదళ దినోత్సవం వచ్చేసి December 4.
జనవరి 15 వచ్చేసి మన జాతీయ సైనిక దినోత్సవం, ఇండియన్ ఆర్మీ డేని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 15 జరుపుకుంటాము. సో మరి జనవరి 15 మనకి మన భారత ప్రధాన సైనిక అధికారిగా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు అంటారు, వారి జనరల్ మనోజ్ పాండే. ఎవరిని? జనరల్ మనోజ్ పాండే అనేవారు. సో ప్రజెంట్ అయితే మనకి ఒక ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు. మరి భారత ప్రధాన నావికాధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు సో ప్రధాన మనకి ఒక నావికాధికారిగా పనిచేస్తున్నారు. బాగా గమనించాలి, ఒక ప్రధాన నావికాధికారి, ప్రధాన సైనికాధికారి, ప్రధాన వైమానిక అధికారి అంటే ఈ ముగ్గురిని సమన్వయం చేసే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా రెండో వ్యక్తిగా ఈ పదవిలో రెండో వ్యక్తిగా నియమితులు కావడం జరిగింది బిపిన్ రావత్. తర్వాత చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్కి ఎవరు నియమితులు అయ్యారు, ఎవరు పనిచేస్తున్నారు అంటే అనిల్ చౌహాన్ అండి. ఎవరు? అనిల్ చౌహాన్ పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. సో చాలా ఇంపార్టెంట్స్గా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గౌహతి, ఈ మధ్యలో మనకు న్యూస్లో ఉంది. గౌహతి ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఎయిమ్స్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడ కూడా తొలి ఎయిమ్స్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ హైకోర్టు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే కూడా గౌహతి హైకోర్టు 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఎయిమ్స్ని కూడా గౌహతిలో ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో గౌహతిలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఏదైతే బిహు డ్యాన్స్ చాలా మంది చేశారో ఆ బిహు డ్యాన్స్ అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులోకి వెళ్ళడం జరిగింది. సో ఆ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. సో ఇక నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ తర్వాత మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దామండి. సో థర్డ్ క్వశ్చన్ అండి, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అని చెప్పేసి అంటామండి. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ SAF అంటాం. ఫ్యూయల్ని దేశంలో వినియోగిస్తున్నటువంటి తొలి భారత విమానయాన సంస్థ ఏది? ఇండిగో సంస్థన, గో ఫస్ట్ సంస్థన, ఆకాశ ఎయిరా? ఇది ప్రకాష్ జున్జున్వాలా ఏర్పాటు చేశారు. మరి ఆకాశ ఎయిరా లేదా విస్తారా ఎయిర్లైన్సా? మరి భారతదేశంలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అని చెప్పేసి అంటాం. మొత్తం 100% ఫ్యూయల్ ఏదైతే ఏవియేషన్ ఫ్యూయల్ ఉంటుందో ఇందులో మనకి 17% సో ఈ యొక్క జీవ ఇంధనాలతో తయారు చేసినటువంటి ఇంధనం అనమాట. ఏది? సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. మిగతా 83% అనేది ఏంటంటే సో కామన్ ఫ్యూయల్గా, అంటే ఏంటంటే ఇక్కడ సో రెగ్యులర్గా ఏదైతే ఫ్యూయల్ వాడతాం ఇది 17% అనేది సో ఈ యొక్క జీవ ఇంధనాలతో ఉన్నటువంటి సస్టైనబుల్ ఫ్యూయల్ వాడతాం. దీనివల్ల ఏమైందంటే కార్బన్ ఎమిషన్స్ అనేది తక్కువ అయిపోతాయి. అంటే కార్బన్ ఉద్గారాల స్థాయి తక్కువ చేసుకోవచ్చు అనమాట. మరి ఫస్ట్ టైం ఇది ఏంటంటే ఢిల్లీ నుండి ఈ విమానం బయలుదేరింది, ఇది ముంబై వరకు చేరింది ఢిల్లీ నుండి. సో ఇది ఒక విమానం పేరు కూడా ఉంది, బోయింగ్ 787 9 డ్రీమ్ లైనర్ అని చెప్పేసి ఉంటుంది. బోయింగ్ కంపెనీకి చెందినటువంటి విమానం అండి ఇది. 787 సో 9 డ్రీమ్ లైనర్ అని చెప్పేసి ఒక విమానంలో ఫస్ట్ టైం ఈ యొక్క సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని వాడి ఢిల్లీ నుండి ముంబైకి చేర్చారు ఆ సంస్థ. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇండిగో, గో ఫస్ట్, ఆకాశ ఎయిర్, విస్తార్ అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి విస్తారా. ఏదంటే విస్తారా. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. గతంలో విస్తార్ ఒక రికార్డు ఉండేది అనమాట. ఇవన్నీ కూడా మనకి టాటా సంబంధించిన గ్రూప్ కిందకి చెందింది, సింగపూర్ ఎయిర్లైన్స్ కిందకి చెందింది అనమాట. సియా అంటాం కదండి. సో ఇలాంటి పాయింట్లలో విస్తార్ అంటే గతంలో మనకి ఎయిర్ హోస్టర్స్ అంటే మహిళలు ఉంటారు. ఎయిర్ హోస్టర్స్ అంటే మహిళల్ని ఎయిర్ హోస్టర్స్ అంటాం. ఇట్లా పురుషులను కూడా ఎయిర్ హోస్టర్స్, పురుషుల ఎయిర్ హోస్టర్స్గా నియమించుకుందన్నమాట. కొందరు పురుషులను ఎయిర్ హోస్టర్స్గా ఫస్ట్ విమానయాన సంస్థ ప్రపంచంలో ఫస్ట్ విస్తార్ అనమాట. అది సో విస్తార్ అట్లా గతంలో గుర్తించబడింది. ప్రజెంట్ అయితే ఇదనమాట. ఏంటంటే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని దేశంలో వినియోగిస్తున్న తొలి భారత విమానయాన సంస్థ విస్తారా. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు, ఏ విమానంలో ఈ సంబంధించి చేశారు, అసలు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని మొత్తం 100%లో ఎంత శాతం కలుపుతారంటే 17% మాత్రమే కలుపుతారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కర్బన ఉద్గారాలు అనేది స్థాయి అనేది తగ్గుతుంది అనమాట. ఉద్గారాలు తక్కువ విడుదలైతే కార్బన్ ఎమిషన్స్. సో రైట్ ఆన్సర్ చెప్పడం జరిగింది. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, 36 సంవత్సరాల పాటు భారత నౌకాదళంలో సేవలు అందించినటువంటి క్రింది ఏ నౌకని ఇటీవల కాలంలో విధుల నుండి నిష్క్రమింపజేశారు, డీకమిషన్ చేశారని చెప్పేసి అంటాం. విధుల నుండి నిష్క్రమింపజేయడం అని చెప్పేసి అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే 36 సంవత్సరాల పాటు ఇది పనిచేసింది మన భారత సంబంధించినటువంటి నౌకాదళంలో వివిధ సేవలు అందించింది ఈ సంబంధించినటువంటి నౌక. అయితే సో దీన్ని ఏం చేశారంటే విధుల నుండి నిష్క్రమింపజేశారు. మరి ఇది ఎవరు, ఇది ఎక్కడ, దాని పేరేం పేరు అన్నాడు అనమాట. ఇట్లా మనకు అడిగిన సందర్భం ఉంది. లాస్ట్ గ్రూప్ 1లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది.
అప్పుడు విధుల నుండి నిష్క్రమింపజేసింది ఐఎన్ఎస్ గోమతి. మరి ఇక్కడ చూడండి ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ వాగ్జీర్, ఐఎన్ఎస్ విక్రాంత్. మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐఎన్ఎస్ గోమతి అయితే గతంలో దీన్ని విధుల నుండి నిష్క్రమింపజేశారు, కానీ మరి ఐఎన్ఎస్ వాగ్జీర్ కూడా కాదు. ఎందుకోసం అంటే ఇది ఇటీవల జలప్రవేశం చేసినటువంటి విధుల్లో చేరినటువంటి ఆ స్కార్పిన్ క్లాస్కు చెందినటువంటి ఒక జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్జీర్. ఐఎన్ఎస్ వాగ్జీర్ విక్రాంత్ కూడా కాదు, ఇండియాస్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అంటే మన ఇండియాస్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్, భారత స్వదేశీ విమాన వాహక నౌక. ఇది మనం సొంతంగా తయారు చేసుకున్నాం ఐఎన్ఎస్ విక్రాంత్, కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఐఎన్ఎస్ మగర్. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెల్ డన్ అండి. సో ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బాగా గమనించండి, 36 సంవత్సరాల పాటు భారత నౌకాదళంలో సేవలు అందించిన ఈ క్రింది ఏ నౌకను విధుల నుండి నిష్క్రమింపజేశారు ఇటీవల? గతంలో చేసింది ఐఎన్ఎస్ గోమతి, మనం లాస్ట్ టైం గ్రూప్ 1కు వచ్చింది కాబట్టి ఇది కాదు. ఇప్పుడు ఐఎన్ఎస్ వాగ్జీర్ అంటే మొన్న స్కార్పిన్ క్లాస్ జలంతర్గామి విధుల్లో చేర్చారు. ఐఎన్ఎస్ విక్రాంత్ మన 2022 సెప్టెంబర్ 2 ఇది విధుల్లోకి చేరింది కాబట్టి అప్పుడే ఇది నిష్క్రమించదు కాబట్టి సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే ఐఎన్ఎస్ మగర్. ఐఎన్ఎస్ మగర్ ఈ మధ్యకాలంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఒక లేటెస్ట్ అప్రోచ్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో ఏదైతే విధుల నుండి దాన్ని డీకమిషన్ చేశారో, కమిషన్ అంటే విధుల్లో చేర్చడం, డీకమిషన్ అంటే విధుల నుండి స్టాప్ చేయడం అనమాట. పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎన్ఎస్ మగర్ అండి. ఇది ఇప్పుడు ఇక్కడ మన భారత్ స్వదేశంగా తయారు చేసినటువంటి తొలి స్వదేశీ విమాన వాహక నౌక అండి. ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అని చెప్పేసి అంటే అది ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ని పర్యటించినటువంటి తొలి విదేశీ ప్రధానిగా ఎవరున్నారంటే వారు ఆంటోనీ ఆల్బనీస్. ఆస్ట్రేలియా ప్రధాని తొలిసారిగా ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా సందర్శించడం జరిగింది అనమాట. ఐఎన్ఎస్ వాగ్జీర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఫ్రాన్స్ దేశ సాంకేతికత అయినటువంటి స్కార్పిన్ తరగతికి చెందింది ఐఎన్ఎస్ వాగ్జీర్. అయితే ఐఎన్ఎస్ వాగ్జీర్ అండి. మొత్తం మనము ఒకరు గమనించినట్లయితే 6 స్కార్పిన్ క్లాస్ జలంతర్గాములు, 6 స్కార్పిన్ తరగతి చెందిన జలంతర్గాములు అంటే ఆ సమయ టెక్నాలజీ అనమాట మన భారత నావికా దళంలో చేరాయి. ఒకటి వచ్చేసి మనకి ఐఎన్ఎస్ కల్వరి అండి, ఐఎన్ఎస్ కల్వరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ కరంజ్ అండి. ఐఎన్ఎస్ కరంజ్ అనేది ఒకటి, ఇది కూడా మన భారత నావికా దళంలో చేరింది. అండ్ ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ కందేరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఐఎన్ఎస్ వేల. అండ్ ఇంకొకటి ఐఎన్ఎస్ వాగ్జీర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ వగీర్ అండి, ఐఎన్ఎస్ వగీర్. ఇలా మొత్తం కూడా మనకి 6 స్కార్పిన్ క్లాస్ జలంతర్గాముల్ని మనము ఫ్రాన్స్ దేశం నుండి, సో ఫ్రాన్స్ దేశ సాంకేతిక నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడే తయారు చేసాం కానీ సాంకేతికత మాత్రం సో ఎక్కడంటే అది ఫ్రాన్స్ దేశం చెందింది. సో ఆ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్స్లో కానిది ఏంది ఉన్నది ఏంది అన్నప్పుడు ఈ 6 గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ వేల, ఐఎన్ఎస్ వాగ్జీర్, ఐఎన్ఎస్ వగీర్ అండి, ఐఎన్ఎస్ వగీర్. సో ఇది మనకి 4th క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి విషయాల్లో ఒకటండి. సో మనం ఇప్పుడు 4th క్వశ్చన్ సక్సెస్ఫుల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మనం 5th క్వశ్చన్కి వెళ్దామండి. 5th క్వశ్చన్కి వెళ్దాం. బాందర్గర్వ్ అండి, బాందర్గర్వ్ జాతీయ పార్క్ ఎక్కడ కలదు అన్నాడు. బాందర్గర్వ్ అండి, బాందర్గర్వ్ అనే జాతీయ పార్క్ ఎక్కడ కలదు? బాందర్గర్వ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్లో ఉందా, లేదా రాజస్థాన్లో ఉందా, లేకపోతే మధ్యప్రదేశ్లో ఉందా అనేది ఇంపార్టెంట్ అండి. మధ్యప్రదేశ్లో ఉందా? ఎందుకోసం అంటే ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం నాటి ఒక ఆధునికమైనటువంటి విషయం అక్కడ కనిపెట్టబడింది అనమాట. ఎందుకోసం అంటే అక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఒక మోడర్న్ సంబంధించినటువంటి ఒక పెద్ద స్టాచ్యూస్ వచ్చినాయి, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాంటి ఏర్పాటు చేయబడ్డాయి. అలాంటి అన్ని కూడా 2000 సంవత్సరం క్రితం నాటిది ఈ యొక్క బాందర్గర్ జాతీయ పార్కులు ఇటీవల కాలంలో గుర్తించారనమాట. సో కాబట్టి మనకి ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. 1968లో సో మరి 1968లో జాతీయ పార్కుగా ప్రకటించింది బాందర్గర్ నేషనల్ పార్క్. మళ్ళీ తర్వాత ఇందులో టైగర్ రిజర్వ్ కూడా ఉందండి. టైగర్ రిజర్వ్ను 1993లో ఏర్పాటు చేయడం జరిగింది, ఒక టైగర్ రిజర్వ్ని ఇదే పేరుతో బాందర్గర్ టైగర్ రిజర్వ్గా. మరి ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే సో ఆప్షన్స్ ఇస్తున్నారు చాలామంది కూడా. కొందరు బి అంటున్నారు, రాజస్థాన్ అంటున్నారు. రాజస్థాన్ కాదండి. సో ఛత్తీస్గఢ్ కూడా కాదు. అండ్ రైట్ ఆన్సర్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కూడా కాదండి. సో రైట్ ఆన్సర్ చాలా రైట్ అండి సార్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదండి సి, మధ్యప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
సో బాందర్ఘర్ జాతీయ పార్క్ ఎక్కడ కలదంటే మధ్యప్రదేశ్లో కలదు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి వాటిపైన మనం నేషనల్ పార్క్స్ కానీ టైగర్ రిజర్వ్స్ పైన కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంటుంది. మధ్యప్రదేశ్లో మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో చాలా న్యూస్లో ఉన్నటువంటి ఒక వార్తలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ వచ్చేసి కునో నేషనల్ పార్క్. మనము నమీబియా దేశం నుండి దక్షిణాఫ్రికా దేశం నుండి తీసుకొచ్చినటువంటి ఒక చీతాల్ని సుమారు 20 చీతాల్ని 20 చీతాల్ని కూడా ఎక్కడ వదిలిపెట్టడం జరిగిందంటే అది కునో నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది, మధ్యప్రదేశ్ అనమాట. సో ఆ పాయింట్స్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇటీవల కాలంలో సో ఇంకా ఛత్తీస్గఢ్ మనకు న్యూస్లో ఉండేది శ్రీ గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ని ఏర్పాటుని ప్రకటించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక ఆమోదించబడ్డటువంటి టైగర్ రిజర్వ్ వచ్చేసి రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్. అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ మనకి కమ్లాంగ్ టైగర్ రిజర్వ్ అనమాట న్యూస్లో ఉంది. సో ఈ సంబంధించిన టైగర్ రిజర్వ్స్ పైన కూడా ఇవి ఎక్కడ ఉన్నాయి కూడా అడుగుతున్నాడు. ఆ టైగర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి రాష్ట్రాలు కూడా జాబితాని ఇట్లా మ్యాచింగ్ చేయమంటున్నారు అనమాట. అది ఒక ఇంపార్టెన్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ మనం 5th క్వశ్చన్ తర్వాత 6th క్వశ్చన్ అండి. 3వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇది మనకు న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే ఈ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? లక్నో, భువనేశ్వర్, బెంగళూరు, అహ్మదాబాద్లో నిర్వహిస్తున్నారని చెప్పేసి అంటున్నారండి. సో మరికి ఈ 3వ ఖేలో ఇండియా క్రీడల యొక్క మస్కట్గా జీతు అని చెప్పేసి ఒక యానిమేషన్ బొమ్మను కూడా మరి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, క్రీడల శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ గారు దాన్ని విడుదల చేయడం జరిగింది. జీతు ద బార్ సింగా అని చెప్పి, జీతు ద బార్ సింగా అంటే గెలుపొందడంలో ఉన్నటువంటి మజాతో ఒక సంబంధించినటువంటి ఒక డిజైన్తో ఉన్నటువంటి ఒక యానిమేషన్ బొమ్మను ఏర్పాటు చేశారు. మరి 3వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఒక 2018లో తొలి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు భువనేశ్వర్ నిర్వహించారు. 2వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు బెంగళూరులో నిర్వహించారు, జైన్ విశ్వవిద్యాలయంలో. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ ఏ అండి, లక్నోలో నిర్వహిస్తున్నారు. సో 3వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు లక్నోలో నిర్వహిస్తున్నారండి, లక్నోలో నిర్వహిస్తున్నారు. సో ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు భారతదేశంలో విశ్వవిద్యాలయాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళకు ఒక క్రీడల్ని పార్టిసిపేట్ చేసే విధంగా సో ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు అనేది సో నిర్వహించడం అనేది జరుగుతుంది అనమాట. సో మొదటి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు భువనేశ్వర్ నిర్వహించారు. 2వ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు బెంగళూరులో నిర్వహించడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి లక్నో అండి. ఈ అహ్మదాబాద్ అంటే ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినటువంటి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అనేది ఎక్కడ కలదంటే అది అహ్మదాబాద్లో ఉందండి. సో 7th క్వశ్చన్కి వెళ్దాం. ఎక్సర్సైజ్ అగ్నిడామన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్సర్సైజ్ అగ్నిదామన్, ఎక్సర్సైజ్ అగ్నిదామన్, ఒక అగ్నిదామన్ ఎక్సర్సైజ్ అగ్నిదామన్ 2023 ఎక్కడ నిర్వహించారు? పూణే, జోధ్పూర్, రజౌరి, సిమ్లా. బాగా గమనించాలి ఇది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అగ్నిదామన్ని భారత సైన్యం నిర్వహించింది. భారత సైన్యం ఎవరితో కలిపి నిర్వహించింది అంటే ఇక్కడ సామాన్యుల్ని, ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేసింది. ఒక ఎందుకోసం అంటే క్రియాశీలకమైన సమయంలో, యుద్ధం జరుగుతున్న సమయంలో సో సైన్యము అండ్ ప్రజలు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి బార్డర్లో. అలాంటప్పుడు ఎలా వ్యవహరించాలి, ఆయుధాలపైన అవగాహన ఎలా ఉండాలని చెప్పేసి ఎక్సర్సైజ్ అగ్నిడామన్ 2023 ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే సో ద రైట్ ఆన్సర్ చూడండి, రజౌరిలో కాదండి. ఇటీవల కాలంలో రజౌరిలో కొందరు ఉగ్రవాదులు దాడి చేయడం ద్వారా కొందరు సైనికులు మనకు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఉగ్రవాదుల్ని ఏరి పారేయడానికి మనం జమ్మూ కాశ్మీర్లో నిర్వహించినటువంటి కార్యక్రమం పేరు ఏంటంటే ఆపరేషన్ త్రినేత్ర మనం నిర్వహించుకోవడం జరిగింది. సో సిమ్లా కూడా కాదండి, జోధ్పూర్ కూడా కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసేది పూణే. ఎక్సర్సైజ్ వెళ్ళరండి. ఎక్సర్సైజ్ అగ్నిదామన్ 2023ని ఒక భారత సైన్యం ఎక్కడ నిర్వహించిందంటే మహారాష్ట్రలో నిర్వహించింది. సో మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించడం జరిగింది. సో ఇది ఎక్సర్సైజ్ అగ్నిడామన్ అండి, అగ్నిడామన్ డయూడామన్ లాగా ఇది కూడా అగ్నిడామన్ అని అక్కడ నిర్వహించడం జరిగింది. 7th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ మనం 8th క్వశ్చన్కి వెళ్దాం. 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి సంస్థ ఏది? ఇందులో అన్ని సంస్థలు కూడా నోబెల్ శాంతి బహుమతి పొందాయి. మరి 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందింది ఆ సంస్థ. 1970లో ఒకసారి పొందింది ఆ సంస్థ, 1944లో పొందింది ఆ సంస్థ, 1963లో కూడా పొందింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ పొందిందా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పొందిందా, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ పొందిందా, రెడ్ క్రాస్ సంస్థ పొందిందా? మరి 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ
ఆ సంస్థను స్థాపించిన వారు హెన్రీ డునాట్ అండి. హెన్రీ డునాట్ ఆ సంస్థను స్థాపించాడు. హెన్రీ డునాట్ ఆ సంస్థను స్టార్ట్ చేశాడు. ఆ సంస్థని మరి ఏదంటే రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. సో 8వ క్వశ్చన్, 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి సంస్థ ఏది? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, రెడ్ క్రాస్ అని చూడండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ న్యూయార్క్ లో ఉంటుందండి. ఐక్యరాజ్యసమితి ప్రధానంగా ఒకటి. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఉంటుంది. రెడ్ క్రాస్ సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఉంటుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి వెల్డన్ అండి. చాలా మంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ అందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్క రైట్ ఆన్సర్ ఇచ్చారు. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఇక్కడ. సో రెడ్ క్రాస్ సంస్థ ఎందుకోసం ఇక్కడ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు ఎవరైతే హెన్రీ డునాట్ ఉన్నారో వారి యొక్క జయంతిని మనం ప్రతి సంవత్సరం కూడా మే 8ని ఎలా నిర్వహించుకోవడం జరుగుతుందంటే అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవంగా లేదా ఇక్కడ క్రిసెంట్ డేగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8 జరుపుకుంటాం. రెడ్ క్రాస్ సంస్థకి ఏంటంటే ఇక్కడ 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. రెడ్ క్రాస్ దినోత్సవం ఇతివృత్తం కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మే 8, 2023 నాటి మరి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఇతివృత్తం వచ్చేసి ఎవ్రీథింగ్ వీ డూ కమ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ డూ కమ్స్ అండ్ ఎవ్రీథింగ్ we do comes slash so everything we do comes slash from the heart and from the heart. సో ఏదైనా గుండె లోతు నుంచి రావాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి ఫ్రమ్ ద హార్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో మే 8 2023 మరి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఇతివృత్తం ఎవ్రీథింగ్ వీ డూ కమ్స్ స్లాష్ సో ఫ్రమ్ ది హార్ట్. మరి ఇలాంటి సంస్థకి 3 సార్లు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఒకసారి వచ్చింది రెడ్ క్రాస్కి నోబెల్ శాంతి బహుమతి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1944లో వచ్చింది. ఇంకోటి రెడ్ క్రాస్ సంస్థ స్టార్ట్ చేసి 100 సంవత్సరాలైన సందర్భంగా 1963లో రావడం జరిగింది. ఇది మనం మే 8 రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఇతివృత్తం ఇంపార్టెంట్. 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి ఏకైక సంస్థ కూడా మనకు ఏ సంస్థ ఉందంటే రెడ్ క్రాస్ సంస్థ ఉందండి. సో మనకి ఆ పాయింట్ మనకు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 8వ క్వశ్చన్ చూద్దామని. 8వ క్వశ్చన్స్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా మనం నేర్చుకున్నాం. 8th క్వశ్చన్ సక్సెస్ఫుల్గా వెళ్ళినామండి. అండ్ దెన్ వి మూవ్ టు ది 9th క్వశ్చన్ అండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి సంజయ్ కుమార్ మిశ్రా ఈ క్రింది ఏ సంస్థకు అధిపతిగా పనిచేస్తున్నారు? ఎందుకోసం అంటే సంజయ్ కుమార్ మిశ్రా పదవి కాలాన్ని పొడిగిస్తూ ఉంది మన భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొందరు పిటిషన్ వేశారు, కొందరు ఒక సుప్రీంకోర్టులో. సో ఎంతకాలం పొడిగిస్తారు ఒక వ్యక్తి యొక్క పదవి కాలాన్ని అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకి భారత ప్రభుత్వం తెలియజేసింది. సుప్రీంకోర్టులో మనకు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు తుషార్ మెహతా, వాళ్ళు ఒకటి చెప్పడం జరిగింది. FATFలో కీలక చర్చలు ఉన్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఆ చర్చలు అయినంత వరకు కూడా ఈ నవంబర్ వరకు కూడా ఇతరే పనిచేస్తారు. నవంబర్ తర్వాత మళ్ళీ పొడిగించమని చెప్పేసి భారత సుప్రీంకోర్టుకి తుషార్ మెహతా మన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది అనమాట. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తి మనకు వార్తలు ఉన్నారు సంజయ్ కుమార్ మిశ్రా. కాబట్టి అతను ఏ సంస్థకు అధిపతిగా ఉన్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంస్థకు అధిపతిగా ఉన్నారా? CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్కి డైరెక్టర్గా ఉన్నారా? BRO బ్రో అనగా బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్ అండి, గమనించండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు దినకర్ గుప్తా అండి. BROకి బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి పనిచేస్తున్నాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి CBI మనకి సుబోధ్ కుమార్ జైస్వాల్ అనేవారు CBIకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 1956లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మన భారతదేశంలో మనీ లాండరింగ్ విషయంలో కానివ్వండి, ఏదైతే మనీని అవకతవకలు పాల్పడుతున్నారో, మనీ లాండరింగ్ చేస్తున్నారో, ఇలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వాటిని ఆ విధంగా సరిగా చూపించడం లేదు, ఇలాంటి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తారు. అలాంటి వాటిపైన దాడి చేసి అలాంటి వాటిపైన మనం చూసుకునే సంస్థ అనమాట. ఒక ఎంక్వైరీ చేసే సంస్థగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. ఆ నేపథ్యంలో 1956లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరి ఇటీవల దీనికి సంజయ్ కుమార్ మిశ్రా ప్రజెంట్ దీనికి అధిపతిగా ఉన్నారు. సో వెల్ సెడ్ అండి, చాలా మంది రైట్ ఆన్సర్ చేయడం జరిగింది. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. ఎక్కువగా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పైన
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కువగా దాడులు జరుపుతుంది అనేది ఆరోపణలు ఎదుర్కొంటుంది అనమాట. అలాంటి నేపథ్యంలో ఇంకా ఇక్కడ మనకు సుప్రీంకోర్టు అలా నిర్ణయం తీసుకుంది అనమాట. అట్లా ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి 9 క్వశ్చన్ తర్వాత మనకి 10వ క్వశ్చన్ అండి. సో 10th క్వశ్చన్ అండి. ఈ క్రింది వాన్లో సరికానిదండి. సరికానిది ఎలా ఇచ్చారంటే 4 హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్లో సరికానిది మనం చూసుకోవాలి. 14416 టెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ అండి. 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్. సైబర్ క్రైమ్ రాదు, ఎందుకోసం అంటే సైబర్ క్రైమ్ పెరుగుతుంది. ఈరోజు కూడా న్యూస్లో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి, సైబర్ నేరాలు. మనం ఎందుకోసం అంటే సరిగా హెల్ప్ లైన్ నెంబర్ యూజ్ చేస్తలేమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి సరికానిది చాలా జాగ్రత్తగా చేయండి. సరికానిదండి. సరికానిది ఇచ్చారు, బాగా జాగ్రత్త చేయండి. 14567 వృద్ధుల సంక్షేమ హెల్ప్ లైన్ నెంబర్, ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ అంటారు. 14566 స్వచ్ఛ భారత్ అభియాన్ హెల్ప్ లైన్ నెంబర్ అంటున్నారండి. ఓకేనండి, రైట్. సో రైట్ ఆన్సర్ చూద్దామండి. సో టెలిమానస్ అని చెప్పేసి అంటామండి. అంటే ఏంటంటే ఇది మానసిక రోగులకు అనమాట. మానసిక రోగులకి ఒక సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చే ఉద్దేశంతో బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ అండ్ ఆలియడ్ న్యూరో సైన్సెస్ వాళ్ళు ఈ హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వాడుకోమని కూడా చెప్పింది అనమాట. ఇక్కడ టెలి అంటే టెలిఫోన్ ద్వారా కన్వర్జేషన్ జరుగుతుంది, మాట్లాడతారు. మానస్ అంటే అర్థం ఏంటంటే ఒక అబ్రివేషన్ ఇచ్చారండి, ఏంటంటే మెంటల్ హెల్త్ అంటారు. ఏమంటే మెంటల్ హెల్త్ అండి, అంటే మానసిక ఆరోగ్యం పైన మెంటల్ హెల్త్కి ఏం చేయాలి? అసిస్టెన్స్ ఇవ్వాలి, సహాయం చేయాలి. మీకు ఏం కాదని అసిస్టెన్స్ ఇవ్వాలి, సహాయం చేయడం. అండ్ నెట్వర్కింగ్ ఏంటంటే నెట్వర్కింగ్ అక్రాస్ ద స్టేట్స్ అంటే రాష్ట్రాల అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రాష్ట్రాల వాళ్ళు. సో ప్రాంతీయ భాషలు కూడా ఇస్తారనమాట. ఇది మానసిక అబ్రివేషన్ అని. ఇది సరి అయింది. 14416 1930 ఈ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అండి. ఇది సరి అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. 14567 ఇది కూడా ఎల్ఎల్ఎన్ ప్రాజెక్ట్, ఇది హెల్ప్ లైన్ నెంబర్ వృద్ధుల సంక్షేమం గురించి. ఇది కూడా సరి అయింది. 14566 హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, కానీ స్వచ్ఛ భారత్ అభియాన్ హెల్ప్ లైన్ నెంబర్ కాదండి. స్వచ్ఛ భారత్ అభియాన్ హెల్ప్ లైన్ నెంబర్ 1967 ఉంటుంది, 1967. కాబట్టి ఇది 14566 అనేది ఏంటంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో, మరి SC/ST అట్రాసిటీ యాక్ట్ దానిపైన ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏదంటే 14566 అనమాట. కాబట్టి ఇక్కడ సరికానిది ఏంటంటే డి ఆప్షన్ ఈజ్ సరికాదండి. డి ఆప్షన్ ఈజ్ సరికాదు. సో ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్ అనమాట. రైట్. కాబట్టి ఇక్కడ సరికాంది మనం గుర్తించమన్నది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి డి ఆప్షనే అవుతుంది అనమాట. సరికాంది గుర్తించమన్నాడు కాబట్టి. ఓకేనండి. SC/ST అట్రాసిటీ యాక్ట్ సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 14566. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ పైన కూడా అడుగుతున్నాడు. గతంలో ఒకసారి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగాడు, కిసాన్ కాల్ సెంటర్ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అన్నాడు. కిసాన్ కాల్ సెంటర్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1551 అనేది 1551 అనేది కిసాన్ కాల్ సెంటర్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ అండి. ఓకేనండి. ఇవి మనకి సో ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ 10 బిట్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. జనవరి కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి, మార్చి అయిపోగానే మళ్ళీ రెగ్యులర్లో మళ్ళీ ఇవన్నీ కూడా కవర్ చేద్దాం. మళ్ళీ ఈ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో మీరు మిస్ కావడం ఉద్దేశంతోనే 10 బిట్స్ని ఇట్లా అందించడం జరిగింది మన అశోక ఆన్లైన్ అకాడమీ ద్వారా. సో మీరు కొన్ని క్లాసెస్ వింటూ సో మనకి కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించగలరని మేము నమ్ముతున్నాం. సో మీరు కూడా నమ్మండి. ఖచ్చితంగా మీరు విజేతలుగా కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు సాధించి అన్ని సబ్జెక్టులు సాధించి కూడా విజేతలు కావాలని మనసారా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ అండి.